అది వచ్చి 2005 సార్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి యొక్క చిత్రపటం ముందు ఈ జ్యోతి ఇంటింత జ్ఞాన జ్యోతి అయి యువతను ప్రోత్సహించాలి, అభివృద్ధి చెందాలి. మన మెదక్ అభివృద్ధి అందరూ కూడా జడ్జిలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ అతిథులు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఈ కార్యక్రమం నచ్చదు. యోగా చేయము. యోగా చేస్తాం. ఎప్పుడు చేస్తాం? జూన్ 21వ తారీఖు రోజు ఒకటే రోజు చేస్తాం. మోడీ గారు తెల్లబట్టలు వేసుకొని చేస్తే మనకు కూడా చేయాలనిపిస్తుంది. ఇంకా 2 రోజులే పేపర్లలో, అంతేనా? ఇక మళ్ళీ తర్వాత యోగా ఉండదు, యోగా డ్రెస్ ఉండదు, దాన్ని తీసుకుపోయి ట్రంక్ పెట్టెలో పారేస్తాం. జనవరి 12 ఎవరి పుట్టినరోజు? స్వామి వివేకానంద గారి పుట్టినరోజు. చెయ్యాలే కదా కార్యక్రమం, చేస్తారు. ఇంతమంది ఉన్నారా మెదక్ల క్రీడాకారులు? ఇంత తక్కువనే ఉన్నారా మెదక్ల క్రీడాకారులు? పిలిస్తే చాలా మంది వస్తారు, పిలువరు, అడ్వర్టైజ్మెంట్ ఉన్నది, పట్టించుకోరు. ప్రభుత్వాల పని కాబట్టి అట్లా నడిచిపోతుంటుంది, మామ అనిపిస్తుంటుంది. మరి మీరైనా గ్రౌండ్లోకి వస్తున్నారంటే రావట్లేదు. ఇక్కడ ఎవరైనా పీఈటీలు ఉన్నారా? ఒకటి అంటే సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటాడు. మన వాళ్ళకి అర్థమైందంటే సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటే 100 కిలోలు ఉంటే మెదడు బాగా కిలో అంతా పెరుగుతుంది అనుకుంటుంది. దట్ ఈస్ నాట్ కరెక్ట్. సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అని అరిస్టాటిల్ కోరుకున్న దాని అర్థమైందో మీ పీఈటీలు కొంచెం ఇప్పటికైనా కొంచెం గ్రౌండ్కి ప్రాధాన్యత ఇవ్వాలి. స్వామి వివేకానంద గారు ఒక దశలో చెప్తాడు, వాట్ ఇండియా నీడ్స్ టుడే ఇస్ నాట్ భగవద్గీత, బట్ వాట్ ఇండియా నీడ్స్ టుడే ఇస్ ద ఫుట్బాల్ గ్రౌండ్ అని చెప్తారు. ప్రపంచంలో చాలా రోజుల నుంచి ఒక మహిళా జట్టు ఈ దేశానికి కప్పు గెలవాలని ఒక ఆశతో కొట్లాడినటువంటి మా అక్కా చెల్లెల ఆత్మాభిమానాన్ని చూడండి, వాళ్ళ కాన్ఫిడెన్స్ చూడండి. ఒక్క బ్యాట్ ఉంటే ముగ్గురు అదే బ్యాట్తో ప్రాక్టీస్ చేసిన అమ్మాయిల స్టోరీలు వచ్చినాయి ఇలా పేపర్లలో చదువుండ్రి. ఇవి నచ్చాయి మనకి. రీల్స్, వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్లు, వాళ్ళని ఇట్లా అన్నారు వీళ్ళని ఇట్లా అన్నారు, ఇవి నచ్చుతాయి. 140 కోట్ల దేశ ప్రజల ఆత్మాభిమానాన్ని మా అక్కా చెల్లెళ్ళు పోయి ఆడ తీసుకొని కప్పు తీసుకొని వస్తే ఇలా వజ్రాల కాడి నుంచి మొదలుకుంటే వాళ్ళు అడిగిన ప్రతి తీయడానికి ఈ దేశంలో ఉన్న కంపెనీలు ముందుకు వస్తూ ఉన్నాయి. ఎడికెళ్ళి వచ్చారు వాళ్ళంతా? ఎడికెళ్ళి వచ్చారు? అంబానీలు, ఆదానీలు, టాటా బిర్లాలు ఇళ్లకి రాలేదు వాళ్ళు. మీకంటే చిన్న, కనీసం మీకన్నా ఇంత స్టేడియం ఉంది. ఈ మాత్రం స్టేడియం లేని ప్రదేశాలకి వెళ్ళి వచ్చి ఇలా భారతదేశానికి మహిళా క్రికెట్ వరల్డ్ కప్ని సాధించారు. ఇక్కడ ఎక్కువ మంది 190 మంది వాళ్ళే కనబడతా ఉన్నారు. మరి మీరెట్లు ఉండాలి? శివసత్తుల్లాగా ఉండొద్దు, శివంగిల్లాగా ఉండాలి.